కొత్త నిబంధన గ్రంథము పరిశుద్ధ గ్రంథం నుండి మార్కు సువార్త 9వ అధ్యాయము 14వ చరణం నుంచి చూడండి. వారు శిష్యుల వద్దకు వచ్చి వారి చుట్టూ బహుజనులు కూడి ఉండటయు శాస్త్రులు వారితో తర్కించుటయు చూచిరి. వెంటనే జనసమూహం అంతయు ఆయనను చూచి మిగుల విభ్రాంతి నొంది ఆయన యొద్దకు పరిగెత్తుకొని వచ్చి ఆయనకు వందనము చేసిరి. అప్పుడు ఆయన, మీరు దేని గురించి వారితో తర్కించుచున్నారని వారిని అడుగగా, జనసమూహంలో ఒకడు, బోధకుడా, మూగదయ్యము పట్టిన నా కుమారుణ్ణి యొద్దకు తీసుకొని వచ్చి తిని అది ఎక్కడ వాణ్ణి పట్టునో అక్కడ వాణ్ణి పడద్రోయును. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు నాయనా. నీ గ్రంథంలో ఉన్న వాక్కులను ప్రభువా మేము ధ్యానిస్తూ ఉండగా ఈ ఆత్మ చేత మీరు మాకు బోధించి బలపరిచి సహాయం చేయమని యేసు నామమున తండ్రి, ఆమేన్. చదవండి. యేసు ప్రభువారు శరీర రీతిగా ఉన్న దినాల్లో ఆయన తన 12 మంది శిష్యుల్ని వెంట పెట్టుకొని పగలంతా దేవుని యొక్క సువార్త చేసి రాత్రంతా కూడా ఏకాంత ప్రార్థన చేసేవారు. అయితే ఒకానొక రోజున ఆయన రాత్రి వేళ కొండ మీద ప్రార్థన చేసి తిరిగి దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి బయలుదేరారు. అయితే శిష్యుల యొద్దకు కొంతమంది వచ్చి వారితో మాట్లాడుతూ ఉన్నారు. జనసమూహము యేసు ప్రభు ఆయన ద్వారా వారికి ఉన్నటువంటి కొన్ని అవసరతలు తీర్చుకోవడానికి ఆయన చుట్టూ బహుజన సమూహం వచ్చారంట. ఆయన్ని చూడాలని వచ్చేవారు చాలా మంది ఉన్నారు. ఆయన ద్వారా వారికి ఉన్నటువంటి సమస్యల్ని తీర్చుకోవడానికి కొంతమంది, ఆయన చేసేటువంటి కార్యాలను చూడడానికి కొంతమంది, ఆ విధంగా బహుజన సమూహము యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చారు. అయితే శిష్యులు
వారితో ఉన్నటువంటి శాస్త్రులు ఒకరికొకరికి తర్కవాదన జరుగుతూ ఉంది. ఎందుకు ఆ తర్కవాదన జరుగుతూ ఉందంటే, ఒక ఆయన తన కుమారుణ్ణి తీసుకొచ్చాడు శిష్యుల దగ్గరికి. తీసుకొస్తే ఆ శిష్యులు ఏం చేశారంటే, తమ కుమారుడికి పట్టినటువంటి దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. ఎవరు? శిష్యులు. ఎప్పుడైతే శిష్యులు ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారో, శాస్త్రులు అది చూసి శిష్యులతో తర్కవాదం చేస్తూ ఉన్నారు. మీరు ఆయన్ని వెంబడిస్తూ ఉన్నారు, ఆయనతో ఉంటూ ఉన్నారు, మరి మీరు ఎందుకు ఆ దెయ్యాన్ని ఎల్లగొట్టలేకపోయారు అని శాస్త్రులు ఏం చేస్తూ ఉన్నారంటే, శిష్యులతో తర్కవాదం చేస్తూ ఉన్నారు. ఈ శిష్యులు ఏమి నేర్చుకున్నారు? ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళటం, ఆయన ఏది చేయమంటే అది చేయటం, ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయటం, లేకపోతే పండుకోమంటే పండుకోవటం. ఎంత మటుకు ఆయన్ని వెంబడిస్తూ ఉన్నారు. అసలు ఆ దెయ్యం ఏంటో, అసలు దాన్ని ఎలా ఎల్లగొట్టాలో దాని విధానం వారికి ఏమీ తెలియదు. వాళ్ళకు కూడా అధికారాలు ఇచ్చాడు. ఎవరికి? శిష్యులకు కూడా అధికారాలు ఇచ్చాడు. కానీ ఈ దెయ్యం మాత్రం వాళ్ళు ఎల్లగొట్టలేకపోయారు. వాళ్ళు దెయ్యాలను ఎల్లగొట్టారు, అద్భుతాలు చేశారు, సూచక్రియలు చేశారు, మహత్కార్యాలు చేశారు, శిష్యులు కూడా చేశారు. కానీ ఈ దెయ్యం మాత్రం ఎల్లగొట్టలేకపోయారు. ఎందుకంటే ఆ దెయ్యం యొక్క ప్రక్రియ చాలా భయంకరంగా ఉంది. అది పట్టినప్పుడు అది మోగదెయ్యం గనక మాట్లాడతలా ఏం చేస్తుంది? కింద పడద్రోసేస్తుంది. వాడు ముళ్ళు కార్చుకుంటున్నాడు, పండ్లు కొరుక్కుంటున్నాడు, మూర్ఛిల్లిపోతూ ఉన్నాడు. ఈ ప్రక్రియ చేస్తుంది. సాధారణంగా దెయ్యాల్లో చాలా రకాలు ఉంటాయి. కొన్ని మాట్లాడతాయి, కొన్ని దెయ్యాలేమో లోపల ఉండే క్రియ జరిగిస్తూ ఉంటాయి. ఈ దెయ్యం ఏం చేస్తూ ఉంది? మాట్లాడట్లేదు, కానీ క్రియ మాత్రం జరిగిస్తూ ఉంది. అదే కొన్ని దెయ్యాలేమో ప్రత్యక్షంగా మాట్లాడదు, కొన్ని దెయ్యాలేమో మనిషి లోపలే ఉండి బయటికి రాకుండా క్రియని జరిగిస్తూ ఉంటాయి. ఈ విధంగా వాడు బాధపడుతూ ఉన్నాడు. వాడి గురించి తండ్రి ఎన్నో ప్రయత్నాలు చేసే ఉంటాడు. ఎందుకంటే మరి వాడిని బాల్యకాలం నుంచి కూడా బాధపడుతూ ఉంది అని ఉంది. బాల్యకాలం నుంచి భరించాలంటే చాలా కష్టతరం అన్నమాట.
చిన్న రోగం వస్తేనే పిల్లలకి ఒకసారి చూపిస్తాం, 2 సార్లు చూపిస్తాం, 3 సార్లు చూపిస్తాం. మన సామర్థ్యం కొలది ఖర్చు పెడతాం. అది సాధ్యం కాకపోతే ఏం చేస్తాం? సాధ్యం కాకపోతే ఇక ఇడిచిపెట్టేస్తాం. ఏదో సంభవించిందిలే, ఈ పిల్ల బతుకు, ఈ పిల్లడి బతుకు ఇంతేలే అనుకొని విడిచిపెట్టేసేస్తాం. కానీ ఈ తండ్రి ఏం చేస్తూ ఉన్నాడంటే, ఎవరి దగ్గర ఏ క్రియ జరుగుతుందన్నా కానీ కుర్రవాడిని తీసుకెళ్లి బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందుకని యేసు ప్రభువారిని గురించి కూడా విని యేసు ప్రభువారి దగ్గరికి వచ్చాడంట కుర్రవాడిని తీసుకొని. ఎందుకంటే యేసు ప్రభువారి ద్వారా దేవుడు అనేకమైనటువంటి సూచక్రియలు, మహత్కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. గుంటోళ్ళు, గుడ్డోళ్ళు, మోగోళ్ళు, చెమిటోళ్ళు, అలాగే ఈ యొక్క దెయ్యాల చేత పీడింపబడుతున్నవారు, ఎట్టి వ్యాధి గల వాళ్ళైనా కానీ ఆయన ద్వారా ఏం చేయబడుతూ ఉన్నారు? స్వస్థపడుతూ ఉన్నారు. ఆ మాట విని తన కుమారుడు తీసుకొని వచ్చాడు. వచ్చినప్పుడు యేసు ప్రభువారు వారి దగ్గర లేరు. రావటం ఎవరి దగ్గరికి వచ్చాడు? తన శిష్యుల దగ్గరికి వచ్చాడు. శిష్యుల దగ్గరికి వచ్చి వారిని అడిగితే వాళ్ళేమో ఆ దెయ్యాన్ని ఏళ్ళగొట్టారు. ఈ సందర్భమే అక్కడ వాదన మొదలైంది. ఎవరికి? శాస్త్రులకి, శిష్యులకి. కొన్ని సమస్యలు పరిష్కారం కాలేదనుకో ఏం చేస్తారండి? వదిలేస్తారా? సరే, నేను చెబుతున్నా రాంగ్ అవ్వాలా? సరే, నా ద్వారానే, నాలాంటి అయ్యగారి ద్వారా కొన్ని కార్యాలు జరిగి ఏదో బలమైన కార్యం ఏదైనా జరగలేదు అనుకో, అప్పుడు ఏం చేస్తారు? అయ్యగారు నిలేస్తారు. నేనే చెప్తే ఇంకేం చేస్తాను? అటు ఇటు ఆలోచిస్తున్నారు. ఏమండి, మేము మీ దగ్గరికి ప్రార్థనకు వచ్చాం, వాళ్ళకి ఆ కార్యం జరిగింది, వీళ్ళకి ఈ కార్యం జరిగింది అని తెలిస్తే మేము మీ దగ్గరికి వచ్చాం, మరి మా సమస్య ఏంటి? పరిష్కారం కావట్లేదని ముందు ఎదురుగా ఉన్న వాళ్ళని, అయ్యగారిని అడుగుతారు. అట్లాగే శిష్యుల్ని అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ వల్ల కాలేదు. ఇది వాదన ఎక్కువైపోయేటికే జనసమూహం నుండి యేసు ప్రభువారు శిష్యుల దగ్గరికి వచ్చారు. ఏంటి అసలు శిష్యులకి, శాస్త్రులకి వాదన జరుగుతూ ఉంది. ఆ వాదన, గొడవ ఎక్కువైపోయేటట్టుందని యేసు ప్రభువారు వాళ్ళ దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు ఏం జరిగిందంట? అప్పుడు ఆయన, మీరు దేనిని గురించి వారితో తర్కించుచున్నారని వారిని అడిగాడు. ఎవరిని అడిగాడు? శిష్యుల్ని అడిగాడు, శాస్త్రుల్ని అడగల. అసలు వారితో మీరు ఎందుకు తర్కవాదన పెట్టుకున్నారు? ఎందుకంటే శాస్త్రులే గాని, పరిచయులే గాని, ఇంకా కొన్న తెగల వాళ్ళ పని ఏంటంటే, శిష్యుల్లో ఏ లోపం దొరికిద్దా, యేసు ప్రభువారిలో ఏ లోపం దొరికిద్దా అని వాళ్ళు మొదటి నుంచి కనిపెట్టి చూస్తానే ఉన్నారు.
యేసు ప్రభువు వారు కూడా చాలా సార్లు చెప్పారు, మీరు అసలు ఏమి వాళ్ళ జోలికి వెళ్ళొద్దని. ఎవరి జోలికి? పరిసయ్యుల జోలికి గాని, శాస్త్రుల జోలికి గాని, ప్రధాన యాజకుల జోలికి గాని, లేకపోతే ఇంకెవరి జోలికి మీరు వెళ్ళొద్దని శిష్యులకి చెప్పాడు. చెప్పినప్పుడు ఇక్కడ సందర్భం ఏం జరుగుతుందంటే, అసలు ఎవరు జోలికి వెళ్ళొద్దు అన్నాడు, వాళ్ళతోనే తర్కవాదం. అందుకని యేసు ప్రభు వారు అడిగారు, అసలు మీరు ఎందుకు వాళ్ళ జోలికి వెళ్ళారు? వాళ్ళతో మీరెందుకు తర్కవాదన చేస్తూ ఉన్నారు? వీళ్ళు ఎందుకు వెళ్ళగొట్టలేకపోయారో వీళ్ళకి తెలియదు. ఎవరికి? శిష్యులకి. రెండవది, ఎంతో కాలం నుంచి పరిశీలన చేస్తున్నటువంటి శాస్త్రులకేమో అవకాశం కలిగింది. మరి వాళ్ళు ఎందుకు విడిచిపెడతారు? మళ్ళీ విడిచిపెడతారా? వాళ్ళు మొదటి నుంచి ఏం చేస్తున్నారు? ఆయన్ని శిష్యుల్ని కనిపెట్టి చూస్తూ ఉన్నారు. మరి కనిపెట్టి చూస్తున్నప్పుడు, అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు విడిచిపెడతారు? ఇక విడిచిపెడతారా? మనుషులు ఏం చూస్తా ఉంటారు? ఏ లోపం ఉందా, లేకపోతే ఎక్కడ దొరుకుతారా, ఏ బలహీనత ఉందా, ఏ విధంగా విమర్శించాలా, అవమానించాలని చూస్తారు. ఎందుకంటే పౌలు కూడా చెప్తాడు తిమోతితో, ఏమంటాడంటే, చూడండి తిమోతితో అంటాడు, తిమోతికి రాసినటువంటి ఎన్ని బాబు? 2 తిమోతి 2వ అధ్యాయము 23వ వచనముడా, నేర్పులేని మూడుల వితర్కములను జగడములు పుట్టించునని ఎరిగి అట్టి వారిని విసర్జించుము. చూసారా? ఏమి లేదంట వాళ్ళకి. నేర్పు అంటే ఏంటి? ప్రాక్టీస్. మీరు సరిగా తెలుగులో అర్థమయ్యే భాషలో చెప్పాలి. అది ఎందుకంటే వాళ్ళకి ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు, ఎలా ఉండాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. అసలు మంచి చెడుని వివేచించే జ్ఞానం వారికి లేనివారు. దేన్ని? మంచిని చెడును వివేచించే వాళ్ళ మైండ్ లో ఏది ఫిక్స్డ్ అయిపోయి ఉంటుందో వాళ్ళకి అదే ఏంటి, దాని మీదే ఏమైపోయి ఉంటారు, ఆధారపడి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఏం ఫిక్స్డ్ అయిపోయి ఉన్నారు మైండ్ లో? యేసు ప్రభు వారిలో ఏమి లోపం దొరికిద్ది, శిష్యుల్లో ఏమి లోపం దొరికిద్ది, ఏ లోపాన్ని ఆధారం చేసుకొని వాళ్ళు ఏ విధంగా అయినా అవమానపరచాలి, అపహాస్యం పాలు చేయాలి, హేళన పాలు చేయాలి, ఇది వాళ్ళ మైండ్ లో ఫిక్స్ అయిపోయింది. వాళ్ళకి ఏం అర్థమైంది? అందుకే సొలొమోను జ్ఞానము గలవాడికి బోధ చేయగా ఏం చేస్తాడు? మరింత జ్ఞానం పొందుతాడు. ఇంకో మాట చెప్పరండి, మరి అది గుర్తులేదా? సామెతల గ్రంథము 8వ
సామెతల గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము నందును, నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నందును. చూసా, ఇంకా పైన అంటాడు, బుద్ధిహీనుని గద్దించువానికి అవమానమే కలుగును, అపహాస్యకుని గద్దింపకును, గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషిస్తాడు. వాడికి ఎలాగో ఏం లేదు, బుద్ధి లేదు. బుద్ధి లేనాడు ఆడి జోలికి వెళ్తే ఏం చేస్తాడు? బుద్ధి లేనాడు అంటే ఎవరు? బుద్ధి లేనాడు అంటే ఎవడు? అది వివేచించే జ్ఞానం లేనివాడు, దాన్నే మంచి చెడు తెలియనివాడు అన్నమాట. ఇది దేవుని యొక్క విధానమా, మనుషుని యొక్క విధానం? లేకపోతే ఇది మేలా కీడా, మంచా చెడా అని వాళ్ళు ఏం చేయలేరు, వివేచించలేరు, గ్రహించలేరు, తెలుసుకోలేరు. ఇక అలాంటి వాళ్ళతో వాదన దిగితే ఏమవుతుంది? అవమానం. అందుకే అన్నాడు అన్నమాట, బుద్ధిహీనులను గద్దించువానికి అవమానమే కలుగును, అపహాస్యకుని గద్దించుటకు గద్దింపకును. అది కాదురా బాబు దారి అంటే మరి ఏమంటాడు? ద్వేషిస్తాడు. నేను నడిచేదే, నాకు తెలిసిందే, నేను అనుకున్నదే కరెక్ట్. మరి ఏం చేయాలి? వాడికి తెలియదు, వాడు జోలికి వెళ్తే ఎందుకు అసలు? అందుకే యేసు ప్రభువు అన్నయ్య, అసలు మీరు ఎందుకు ఆ శాస్త్రులతో తర్కవాదన పెట్టుకున్నారు? వారితో అసలు తర్కవాదన పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? తర్కవాదన అనేది అసలు పెట్టుకోకూడదు. తెలిసినోడు అనుకో ఏం చేస్తాడండి? ఇంకా ఏముందో, ఎలా ఉంటుందో తెలుసుకోవాలని దాని గురించి ఆలోచిస్తాడు. అందుకే నీతి గలవాడు బోధ చేయగా, అది అసలు విశ్వాసమే లేనోడికి, దేవుని మీద నమ్మకమే లేనోడికి, దేవుని మాటల మీద నమ్మకం లేనోడికి, దేవుని విధానాల మీద నమ్మకం లేనోడికి ఏం చెప్తే ఏం పని జరుగుతుంది? ముందు ఆయనకి నమ్మకం ఉంటే ఆ నమ్మకం వల్ల వచ్చేటువంటి లాభం ఏంటో ఏం చేస్తాడు? పొందుకోవడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. వాళ్ళ మైండ్ లోనేమో ఒకటి ఫిక్స్ అయ్యింది, వీళ్ళేమో ఇంకోటి మాట్లాడుతున్నారు. వాదం జరగక ఏమైంది? అందుకే వాదన పెట్టుకోవాలి జోలికి యేసు ప్రభువు వారు వెళ్ళొద్దన్నాడు. రెండోది అపోస్తులు వెళ్ళొద్దన్నారు, పౌలు గారు కూడా వెళ్ళొద్దన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? వాదన పెట్టుకోవాలా, విడిచిపెట్టేయాలి? అందుకే విడిచిపెట్టేయమన్నా ఆయన. మళ్ళీ వాదన గంట
ఇడిచిపెట్టేయాలి, మనం దేవుడికి ఇడిచిపెట్టేయాలి. తెలుసుకుంటే తెలుసుకుంటారు, అసలు తెలుసుకోలేదనుకో. ఇప్పుడు మార్కు సువార్తలోనే అంటాడు, ఎవరి గురించి ఎక్కడో గుర్తులేదు కానీ శిష్యుల గురించి, అదే శాస్త్రుల పరిచయుల గురించి అంటాడు. వాళ్ళు దేవుని యొక్క రాజ్యాన్ని వాళ్ళు ఏం చేశారంట, నిరాకరించారు అంటారు. నాకు సరిగ్గా గుర్తులేదు. ఈ శాస్త్రులు పరిచయులు ఎక్కడో వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారు. దేవుని రాజ్యం మీది అద్దకు వచ్చిందయ్యా, మీరు దేవుని రాజ్యానికి కావలసిన అర్హతను సంపాదించుకోండి వాళ్ళు బోధిస్తూ ఉంటే యేసు ప్రభు వారు ఆ మార్గాన్ని వాళ్ళు నిరాకరించారు అంటారు. నాకైతే గుర్తురాడు. ఎందుకంటే వాళ్ళు యేసు ప్రభు వారు చెప్పే మాటల్ని వాళ్ళు నమ్మల. వాళ్ళు ఆయన మాటల యందు విశ్వాసం ఉంచలేదు. ఆయన మాటలని వారు ఎంత మాత్రం కూడా లక్ష్య పెట్టలేదన్నమాట. కనుక వారి గురించి మాట్లాడుకోవటమేక అనవసరం. వాళ్ళు దేవుని రాజ్యాన్ని కోల్పోయారు. ఎవరు? శాస్త్రులే గాని, పరిచయులే గాని, ప్రధాన యాజకులే గాని, ప్రజల పెద్దలే గాని, చాలా తెగల వారు కోల్పోయారు. అందుకే యేసు ప్రభు వారు వాళ్ళు నమ్మట్లేదని ఆయన యెరూషలేముకి వెళ్ళి అన్నాడు, మీ యొద్ద నుండి దేవుని రాజ్యం తీయబడి అన్ని జనులకు ఇవ్వబడింది అన్నాడు. ఎవరికి ఇవ్వబడింది? ఎప్పుడు తీయబడింది? ఆయన వచ్చినప్పుడు తీయబడింది. ఇశ్రాయేలు యొద్ద నుండి దేవుని రాజ్యం. ఇంతవరకు ఏమన్నా వాళ్ళకి అవకాశం ఉందా? ఇంకా అవకాశం వాళ్ళకి కలగల. అట్టాగే నమ్మని వాళ్ళకి దేవుని వల్ల ఎటువంటి అవకాశం వారికి కలగదు. సరే, ఈ విధంగా వాదం కలుగుతుంటే వాళ్ళలో ఒకడు అన్నాడు యేసు ప్రభు వారితో, జనసమూహంలో బోధకుడా, తండ్రి అంటున్నాడు, మోగదయ్యం పట్టిన నా కుమారుణ్ణి నీ యొద్దకు తీసుకుని వచ్చితిమి, అది ఎక్కడ వారిని పట్టును, పడద్రోజును కార్చుకొని పండ్లు కొరుక్కొని మోక్షులను గాని ఇదే తర్కవాదన. నేను అసలు బయలుదేరింది నీ దగ్గరికి, కానీ ముందుగా మీ శిష్యులు కనపడ్డారు. వాళ్ళని ఎల్లగొట్టమంటే ఆ దెయ్యాన్ని ఎల్లగొట్టలేకపోయారు. ఈ సందర్భాన్ని తీసుకొని శాస్త్రులు ఏం చేస్తూ ఉన్నారంటే ఈ శిష్యులతో తర్కవాదం చేస్తూ ఉన్నారు. ఇది కారణం అని చెప్పి వెంటనే యేసు ప్రభువు వారు ఏం చేశారంటే, అందుకు ఆయన విశ్వాసము లేని తరము వారులారా, నేను ఎంతకాలం మీతో ఉందను. ఎవరికి విశ్వాసం లేదు ఇప్పుడు? విశ్వాసం ఎవరికి లేదు. అసలు తీసుకొచ్చిన ఆయనకి ఏం సంబంధం లేదా? ఎవరికి లేదు. ఏమని? అది తర్వాత సబ్జెక్ట్. వాళ్ళని చూసి మేము ఈ దెయ్యాన్ని ఎల్లగొట్టగలమనే విశ్వాసం అసలు శిష్యులకి రాల. రెండవది, జనసమూహం కూడా వాళ్ళకి లేదు. అందుకే అన్నాడు, ఏమన్నాడు?
విశ్వాసము లేని తరము వారులారా. రెండోది, ఆ యొక్క వచ్చినటువంటి శాస్త్రులు వాళ్ళకి లేదు వీళ్ళు బాగు చేస్తారని నమ్మకం. మరి వాళ్ళు కూడా ఏం చేస్తారు చూద్దామని ఉన్నారుగా. వీళ్ళు బాగు చేయగలరని నమ్మకం వాళ్ళకి ఏమైనా ఉందా? ఆయనకి లేదు. అందుకన్నాడు, మీలో ఎవరు కూడా మొట్టమొదట ఈ కార్యము దేవుని వల్ల జరిగిద్ది అనేటువంటి విశ్వాసం మీకు ఎవరికి లేదు. విశ్వాసము లేని తరము వారులారా. ఇవాళ కూడా అట్టాగా ఉండాలి మనుషులు. ఏం చేస్తున్నారు? దేవుని యొద్దకు మాత్రం వస్తున్నారు, దేవునితో నడుస్తూ ఉన్నారు. ఏదన్నా కార్యం జరిగితేనేమో ఏం చేస్తారు అంటే, కార్యం జరగకపోతే ఇక అవిశ్వాసం. విశ్వాసం కాస్త ఏమైపోద్ది మరి? అదేంటి? శాస్త్రులు కూడా చూశారు. ఎన్ని కార్యాలు చూశారు? చూడలేదు యేసు ప్రభు వారి ద్వారా. శిష్యులు చేసినవి కూడా చూశారు. మరి వాళ్ళకి ఎందుకు రాలేదు అసలు? మనుషుల్లో కార్యం జరిగితేనేమో దేవుడు ఉన్నాడు. దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు, చేసాడంట. కార్యం జరగకపోతే ఇక దేవుడు లేనట్టే. ఇక విశ్వాసం. అందుకే పౌలు చెప్పింది, సావాసం కూడా ఎవరితో చేయాలన్నాడు? ఎవరితో చేయాలన్నాడు? తిమోతితో అంటాడుగా, ఇందా చదివిన కాడ, నీ యవ్వనేచ్ఛల నుండి. నాకు 2 తిమోతి 19 చదివారుగా, పారిపోము పవిత్ర హృదయులై ప్రభువులకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానము వెంటాడు వారితో స్నేహం. ఎన్నో వచనం ఇది? 2:22 మొదటి తిమోతియా 2వ తిమోతి. చూసా ఎవరితో సహవాసం చేయాలి? హృదయము పవిత్రమైనదై ఉండాలి. హృదయం నిండా అన్ని నిన్నుండ వాళ్ళతో స్నేహం చేస్తే ఏం మాట్లాడతారు వాళ్ళు? వాళ్ళ హృదయం ఏది నిన్నుంటుందో అదే మాట్లాడతారు. హృదయం నిండిన దాన్ని బట్టే మనుషులు మాట్లాడతాడని ఆయన చెప్పారు. వాళ్ళ హృదయంలో ఒక ఆలోచన ఉంటే ఇంకో మాట ఎందుకు వస్తుంది అది? అందుకే హృదయం కూడా పవిత్రమైంది ఉండాలి. రెండోది, ప్రభువులకు ప్రార్థన చేసేవారై ఉండాలి. ప్రతి అవసరతలో, ప్రతి కార్యం నిమిత్తం. మనుషులు ఇయ్యాల ప్రార్థన చేసే పరిస్థితులు లేరు. ఏ విధంగా ఉన్నారు? చెయ్యెత్తే మిరాకిలా ఏమంటారు? అద్భుతాలు జరగాలి, సూచక్రియలు జరగాలి, మహత్కార్యాలు జరగాలి. ఎట్టి సమస్యలు అప్పటికప్పుడే పరిష్కారం జరగాలి. అప్పుడు నమ్ముతారు. ఆయనంటే ఆ రోజుల్లో దేవుడు గనక, దేవుడే మానవుడికి వచ్చాడు కనుక ఆయనకు సర్వాధికారం ఉంది కనుక ఆయన చేసేది. మరి మనకి ఎట్లా జరిగిద్ది? మనకి సమస్య పరిష్కారం అవ్వాలంటే ఎలా? ప్రార్థన ద్వారా. ప్రభువులకు ప్రార్థన చేసి విశ్వాసముతోనూ, నీతితోనూ, సమాధానంతోనూ ఆయన్ని వెంటాడి సమస్యను పరిష్కారం చేసుకోవాలి.
వాదన పెట్టుకుంటే ఏం చేయగలం? మనకున్న మనసు కూడా ఏమైపోద్ది? చెడిపోద్ది. దుష్ట సాంగత్యము మంచి నడవడిని కూడా చెరిపేస్తుంది. నేను చెప్తా ఉంటారు, వాడు బయలుదేరాడంట మేక పిల్లని ఎత్తుకుని ఎక్కడికి? సంతకి అమ్ముకోద్దామని బయలుదేరాడు. ఎన్నిసార్లు చెప్పినా మర్చిపోతాయి. బేబీ లాంటి తెలివిగలవాళ్ళు ముగ్గురు చూశారండి. ఎట్టయినా సరే ఆడి మెడ మీద ఉండ మేకపిల్ల కొట్టేయాలరా. కనుక నువ్వేమో ఒక చోట ఉండు, నేనేమో ఇంకో కిలోమీటర్ దూరంలో ఉంటా, ఆడేమో ఇంకో కిలోమీటర్ దూరంలో ఉంటాడు అని మాట్లాడుకున్నారు. నువ్వేమంటావంటే, అరే నువ్వు కుక్క పిల్లని తీసుకుని ఆడికి వెళ్తున్నావు అని అడుగు, అంతే అని. ఏంటిది? ఏం పిల్లని? నువ్వు వాడికి అంతే అనుమానం సందేహం పెట్టేసాయి. ఈ తర్వాత దాన్ని చూసుకుంటాడు, ఆ సంగతే నేను చూసుకుంటానని. ఈడేమో దాన్ని నమ్ముకొని డబ్బులు తెచ్చుకొని ఏదో జీవనం గడుపుకోవాలని ఈడు మేక పిల్లని తీసుకొని బయలుదేరాడు. బేబీ తెలివి వెళ్ళదుగా, ఆపింది. ఏంటని ఎక్కడికి వెళ్తున్నావు ఏంటంటే, అమ్మ ఇది మేక పిల్లని నమ్ముకొని వద్దాం అనుకున్నావు, శాంతకి వెళ్తాను. అది మేక పిల్ల ఏంటని కుక్క పిల్లని తీసుకెళ్తున్నావు నువ్వు? కుక్కను తీసుకెళ్తే ఎవరు కొంటారు? నువ్వు సరిగా చూడాలి. వీడికి అసలు మైండ్ ఉండొద్దు. అది కుక్క పిల్ల మేకపిల్ల నీకు తెలియద్దు. అదే వివేచించలేని గ్రహించలేని మనసు అంటే. ఈ మాట అన్న కాడి నుంచి ఆడికి లోపల అనుమానం పడిపోయింది. ఇంటి నిజంగా నేను కుక్క పిల్లని తీసుకెళ్తాను. ఇంకా దూరం వెళ్తే ఆడు కాసుకొని అన్నాడు. రెండు ఆడు కూడా అదే మాట అన్నాడు. ఆడు వేయాల్సిన ప్రశ్నలు వేసాడు, ఆడికి చెప్పాడు. ఇంకా కొంతకెళ్తే మూడోడు మొదలేసి ఇని ఆ మేకపిల్లని ఏం చేశాడు? అక్కడే పడేసి శుభ్రంగా దాన్ని తెచ్చుకున్నారు, తిన్నారు. అదే చెప్పేది, హృదయం పవిత్రమైంది కాకపోతే దేవుని మాటలు వారికి ఎలా ఉంటాయి అంటే వెర్రితనంగా కనపడతాయి. పౌలు అదే చెప్పింది, నశించుచున్న వారికి సిలువను కూర్చిన వార్త వెర్రితనంగా కనపడుద్దంట. అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు. అది అలాగే ఉంచండి. ఎవరికి వెర్రితనం కనపడేది? ఇదేంటి కనపడిందా? అపోస్తుల కార్యాలనా లేకపోతే లేదనుకుంటా. ఎందుకంటే సిలువను కూర్చున్నటువంటి మాటలు, దేవుని కూర్చున్నటువంటి మాటలు నమ్మలేని వారికి ఎలా కనపడతాయి? వెర్రితనంగా కనపడతాయి అంటాడు. చాలా మంది దేవుని యొక్క మాటల్ని నమ్మలేరు. దేవుని యందు విశ్వాసము ఉంచలేరు. దేవుని యొక్క కార్యాల యందు నమ్మిక ఉంచలేరు. కానీ ఎవరైతే నమ్ముతారో,
ఎవరైతే ఆయన మాటలందు విశ్వాసం ఉంచుతారో వారు దేవుని యొక్క క్రియని తప్పకుండా చూస్తారన్నమాట. కాకపోతే దేవుని కార్యం ఏం జరిగిద్దంటే కొంచెం నిదానంగా జరిగింది. మనుషులకేమో ఎట్లా జరగాలి? వెంటనే వాళ్ళు అడగంగానే కార్యం జరగాలి. అందుకని యేసు ప్రభువు వారు అన్నమాట, ఏమన్నాడు ఆయన? విశ్వాసము లేని తరము వారులారా, ఎంతకాలం నేను మీతో ఉంటాను? ఎంతవరకు నేను మిమ్మల్ని సహిస్తాను? వారిని నా యొద్దకు తీసుకురండి. ఇప్పుడంటే నేనున్నా, లేకపోతే అలాంటి సమస్య ఎదురైందనుకో, అప్పుడు ఏం చేస్తారు? మనిషికి బలమైనటువంటి సమస్య ఎదురైనప్పుడు ఏం చేస్తారు? మరి అప్పట్లో రాయసామన్నాడు, విడిచిపెట్టేటి ఏం చేస్తారు? ఇది మన వల్ల కాదులే, ఇది జరగదనుకుంటలే, ఈ దేవుని కూడా అసాధ్యం అనుకుంటలే అనుకుంటారు. కానీ దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. కొంచెం నిదానంగా జరుగుతుంది. ఏంటి? దేవుని కార్యం. అందుకే పెట్టాడు దేవుడు విశ్వాసం. పౌలు అదే చెప్పాడు, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, ఆయన్ను వెతుకు వారికి తప్పకుండా కార్యం చేస్తాడని మొట్టమొదట నువ్వు ఆ నమ్మకం లేనప్పుడు ఆయన దగ్గరికి వచ్చినా ఏం ప్రయోజనం? అందుకని యేసు ప్రభువు విశ్వాసము లేని తరము వారులారా, వానిని నా యొద్దకి తీసుకురండి. ఇక్కడ గొప్ప ఆశ్చర్యకరమైన కార్యం ఏంటంటే, యేసు ప్రభువు వారి దగ్గరికి వాడిని తీసుకొచ్చి ఏం జరిగింది? దయ్యము వారిని చూడగానే వారిని విలవిలలాడించెను గనుక ఇదేం ఆశ్చర్యం అండి అసలు. అంతకు ముందేమో ఎప్పుడు పట్టిద్దో అప్పుడు క్రియ జరిగించేది. ఏంటిది? ఆ దెయ్యం, ఆ మోగ దెయ్యం. కానీ ఆయన దగ్గరికి తీసుకొచ్చినప్పుడే ఈ క్రియ చేసింది. ఇంకేం విశ్వాసం వస్తుంది? చూసేవాళ్ళకేం విశ్వాసం వస్తుంది? లేక శిష్యులకేం విశ్వాసం వస్తుంది? తీసుకొచ్చిన ఆయనకేం విశ్వాసం వస్తుంది? ఇంకా శాస్త్రులకేం విశ్వాసం వస్తుంది? ఇప్పుడు క్రియ ఎప్పుడు జరిగేది? అంతకుముందు అది ఎప్పుడు పట్టిద్దో అప్పుడు మాత్రమే క్రియ. అది ఎప్పుడు పట్టిద్దో కూడా తెలియని సమయం. కానీ యేసు ప్రభువు తీసుకురమ్మంటే యేసు ప్రభువు దగ్గరికి వచ్చినాక యేసు ప్రభువు ముందే క్రియ చేసింది. అసలు ఆశ్చర్యం చూడు, ఎంత ఆశ్చర్యకరం. చాలా మంది విశ్వాసంతో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడే కొన్ని శ్రమలు మొదలవుతాయి, కొన్ని శోధనలు మొదలవుతాయి, కొన్ని అవమానాలు మొదలవుతాయి, కొన్ని అపహాస్యాలు మొదలవుతాయి. అప్పుడే మనిషి ఏమైపోతాడు? కృంగిపోతాడు. విశ్వాసం కాస్త అంటే అవిశ్వాసం అయిపోతుంది. కొంతమంది
చేస్తారు సంవత్సరాలు చేస్తే సంవత్సరాలకు కూడా పరిష్కారం కాలేదనుకో, అది ఈ సమస్యగా ఇది జరగదు అనుకుంటలే. చూస్తారు, వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తారు. ఎన్ని సంవత్సరాలండి? నేనే ఉండా అది కాదులే, చెప్పనే రమేష్, అదే రాజేష్, నేను సేవా జీవితంలోకి వచ్చి దాదాపు సరే అక్కడ ఎందుకు ఇక్కడికి వచ్చి కొండపల్లి వచ్చి ఎన్ని సంవత్సరాలు? 2006లో వచ్చాము. 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాలు రాజేష్. 2006లో వచ్చాను అన్నగా, ఎండింగ్ అయిపోయింది. సరే 21 పెంచి చేసేదేమో. 19 సరే 19 కాదు 20 వచ్చినాయి. నేను జనవరి 6వ తారీఖున వచ్చినట్టున్నా. జనవరి 6నో ఫిబ్రవరి 6, జనవరి 6ని. ఎందుకంటే పసిపిల్లని వేసుకొని వచ్చాం అన్నమాట. 20 సంవత్సరాల నుంచి పోరాడుతున్నా. దేనికి? సంఘాన్ని కట్టాలని, సావుకులను చేయాలని, దేవుని ద్వారా అనేక కార్యాలు జరిగించాలి. ఆయా ప్రాంతాల్లో నుంచి వచ్చినటువంటి అనేక మంది రక్షించబడ్డారు. అనేక మందికి అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగించాడు దేవుడు. అనేక మంది సావుకులు చేశాడు. అన్ని క్రియలు జరుగుతూనే ఉన్నాయి. దేవుడు నాతో చెప్పిన వాగ్దానాలన్నీ కూడా దాదాపు చాలా జరిగిస్తూనే ఉన్నాడు, జరుగుతూనే ఉన్నాడు. కానీ ఇక్కడ మాత్రం ఒక్క మనిషి కూడా రావాలి. ఏం చేయాలి? ఏమనుకోవాలి? నేను అని ఎవరి సంగతి ఎందుకు, నా సంగతి చెప్తా. ఏమనుకోవాలి? పిలిచినప్పుడే చెప్పాడు, నీ పని నువ్వు చెయ్యి, అంతే. ఇప్పుడు కాదు, నన్ను సేవలోకి పిలిచినప్పుడే చెప్పాడు. ఏమి చెప్పాడంటే, ఉదయం 9 గంటల కాడి నుంచి 12 గంటల వరకు నువ్వు ప్రార్థనలో ఉండాలన్నాడు. అసలు ఇంకా ముందైతే ఎవరు లేనప్పుడు 7 గంటలకే చెప్పాడు. నీకు ఎవరు ఉన్నారని నువ్వు ఎవరితో మాట్లాడాలన్నావు? 7ంటికే నువ్వు డ్యూటీ ఎక్కాలన్నా. సరే, మన టైం ప్రకారంగా ఇప్పుడు 10ంటికి ఎక్కుతున్నావు, 12 వరకు ప్రార్థన చేస్తున్నావు. 3 గంటలకు ఎక్కుతున్నావు, 6 గంటల డ్యూటీ చేస్తున్నావు. 8 గంటలకు ఎక్కుతున్నావు, 9:30 దాకా ప్రార్థన. మళ్ళీ తెల్లవారుజామున 4:30 కాడి నుంచి స్తుతి ప్రార్థన, మళ్ళీ దేవుని స్తుతి ప్రార్థన. సరే, మన పని ఇవన్నీ కండిషన్ గా చెప్పుకుంటూ వచ్చాయి. ఇవన్నీ నువ్వు అనుసరించాలన్నాడు. మళ్ళీ గట్టిగా నాకు కూడా అవిశ్వాసం వచ్చి, ఆవేశం వచ్చి దేవుని దగ్గర దావీదులాగా వెళ్ళి కూర్చుంటే ఆయన ఏమని వాగ్దానం చేశాడంటే, తగిన సమయం వచ్చినప్పుడు నేను నిన్ను ఏం చేయాలో నాకు తెలుసు, నువ్వు మాత్రం ఈ పని చేయాలి. ఎన్ని సంవత్సరాల నుంచి? 20 సంవత్సరాల నుంచి ఇదే పని చేస్తానే ఉన్నా. దేవుడు నా ద్వారా కూడా ఎన్నో అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగించాడు. అనేక మంది విశ్వాసులు రక్షించబడ్డారు. అనేక సమస్యలు పరిష్కారమైనవి. సావుకులు కూడా చేశాను, సేవలు చేస్తున్నారు, అన్ని కార్యాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ అసలు సంగతి మాత్రం అట్టగి ఉండిపోయింది.
మరి అప్పుడు ఏం ఆలోచన వస్తుంది? ఏం ఆలోచన వస్తుంది? ఏం ఆలోచన వస్తుంది? అవిశ్వాసం రాదు? వస్తుందా రాదా బేబీ? రాదా? నీకు విశ్వాసం ఉండాలి అబ్రహాం లాగా, కానీ నాకు అప్పుడప్పుడు వచ్చేది, కానీ ఇప్పుడు లేదులే, తీసేసుకున్నా. దేవుని ఉద్దేశం ఏమైందో మనకి తెలియదు. ఆయన మనకి ఏదో ఆజ్ఞాపించాడో దాన్ని చేయటమే, చేసుకుంటా వెళ్తామే. ఏమి దాచించాడు? అందుకే పౌలు అంటాడు, కలగబోవు బహుమానం కొరకు నేను ఆయన కొరకు పరిగెత్తుతున్నాను. ఏం బహుమానం ఉందో మనకేమన్నా తెలిసిద్దా? తెలీదు. బహుమానం ఏముందో తెలియదు. మనం ఏం చేయాలంటే ఆయన కొరకు కనిపెట్టుకొని ఆయన ఇచ్చిన బహుమానం కొరకు మన పని మనం చేయటమే. అందుకే దావీదు కూడా అంటాడు, యెహోవా యందు భయభక్తులు గల వారికి దాసించిన మేలు ఎంతో గొప్పది. మరి మధ్యలో విడిచిపెడితే, మధ్యలో అవిశ్వాసం వస్తే, మధ్యలో కార్యం జరగదని వెనకాలోచన చెప్తే ఏమైంది? బహుమానాన్ని కోల్పోతాం. నీకు దాసించిన మేలును అందుకోలేవు. అబ్రహాంకి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 25 సంవత్సరాలు పట్టింది. చాలా మంది సంవత్సరాలు గడిచిన కోరు. అబ్రహాం కాదు, యాకోబుకైనా అంతే, ఇస్సాకుకైనా అంతే. ఒక్క విషయంలో మోషే దేవునికి కోపాన్ని పుట్టించాడు. ఏ విషయంలో? అంతే, ద్రోహులారా, నేను మీ కొరకు ఈ బండలో నుండి. దేవుడికి ఆ మాట కోపం వచ్చింది. ఏమన్నాడు? నువ్వు అసలు ఆ స్వాస్థ్యంలోకి చేరటానికి వీల్లేదన్న. అసలు నువ్వెవరివి ఈ బండ్లో నుండి నీళ్లు తెప్పించడానికి? నా ప్రజలు, నా బిడ్డల్ని, నా స్వాస్థ్యాన్ని నువ్వు ద్రోహులారా. ద్రోహులారా అంటే ఏంటి అర్థం? ద్రోహం చేసేవాళ్ళ. ఈయన ఎంత చేస్తున్నా గానీ నా మీద విశ్వాసం లేని వారు లేరా, దేవుని మీద విశ్వాసం. ఆ మాట కోపం వచ్చింది ఆయన. మనం ఎన్ని మాట్లాడటం? ఏదన్నా మనకు సమస్య లేకపోతే మన అవసరం తీరపోతే, మన సమస్య పరిష్కారం కాకపోతే ఎన్ని మాటలు అంటాము. ఎంత భక్తి చేస్తున్నాను, ఎంత ప్రార్థన చేస్తున్నాను, ఎన్ని క్రియలు చేస్తున్నాను, ఎంత సమర్పణ చేస్తున్నాను, ఎంత దానం ఇచ్చాను, లేదు ఎంత విడిచిపెట్టాను, ఎన్ని మానేశాను, ఎంత కరెక్ట్ గా ఉన్నాను, ఎన్ని మాటలు. ఎందుకంటే యేసు ప్రభు వారిని చూసే దైవం ఏం చేసిందంటే అది చేయాల్సిన క్రియ చేసింది. అసలు ఎంత సందేహం వచ్చేస్తుందంటే ఆ టైంలో నమ్మలేనటువంటి సందేహం. శిష్యుల వల్ల కాల, ఎంతకాలం ఎన్ని ప్రయత్నాలు చేసిన ఎవరి వల్ల కూడా కాల. ఈయన ముందు ఎటు చేసిందంటే ఇంకా ఈయన వల్ల కూడా కాదేమో కాదు కాదు. అదే చెప్పేది, సర్వీస్ పెరిగిన కొంత మనుషులకి ఏమవుతుందంటే అవిశ్వాసం, అపనమ్మకం, సందేహం.
అలాంటిదే రాకూడదు. వెంటనే అడుగుతూ ఉన్నాడు యేసు ప్రభు వారు, బాబు ఇది వీనికి సంభవించి ఎంత కాలమైనదని వాని తండ్రిని అడగగా, అప్పుడయ్యా ఈ సమస్య ఎప్పటి నుంచి పడుతున్నారు అనుకుంటున్నావు? అసలు వాడు బాల్యకాలం నుండి ఈ బాధ పడతానే ఉన్నాడు. వాడితో కూడా నేను ఈ బాధ పడతానే ఉన్నాను. అన్ని సంవత్సరాలు బాధపడుతున్నా, ఇంకా బాగు చేసుకోవడానికి ఎందుకు తండ్రి అంత ప్రయాసపడ్డాడు? తండ్రి కొడుకు పట్టించుకుంటారు ఈ రోజుల్లో? పట్టించుకుంటారా? అసలు సమస్య పరిష్కారం చేసుకోవాలనేటువంటి పట్టుదల ఉండాలి మనిషికి. అసలు ఈ సమస్యను మాకెందుకు పరిష్కారం కావట్లేదు, లేకపోతే ఏ విధంగా పరిష్కారం అయింది, ఎవరి ద్వారా పరిష్కారం అయింది, ఏ విధంగా పరిష్కారం చేసుకోవచ్చు అనే ఆలోచన రాదు. ఆ సమస్యను అక్కడే ఏం చేస్తారు? ఇడిచిపెట్టేశారు. కానీ ఆ తండ్రి ఇడిచిపెట్టాల. ఎక్కడ క్రియ జరుగుతుంది అక్కడికి వెళ్ళాడు. అది జరిగింది అక్కడ. అలాగే యేసు ప్రభు వారి గురించి ఇని ఆయన దగ్గరికి వచ్చాడు. ఇదంతా అడిగిన తర్వాత ఆ తండ్రి అన్నాడు, యేసు ప్రభు వారిని ఏమంటూ ఉన్నాడంటే, అయ్యా ఏమైనా నీ వలనైతే. ఎంత మాట అండి! అంటే సందేహం కాదు అసలు. నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను, ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నం చేశాను, చేస్తూనే వస్తున్నా. కానీ ఎవరి దగ్గరికి వెళ్ళినా ఈ సమస్య మాత్రం పరిష్కారం కాదు. కానీ నిన్ను గురించి నువ్వు అనేక మందిని స్వస్థపరిచావని, నీకు అసాధ్యమైంది ఏది ఇంతవరకు లేదని, అసలు ఈ సమస్య పరిష్కారం అయితేనే నమ్మకంతో వచ్చాం. అయినా కానీ నీ ముందు కూడా ఈ క్రియ సాధన చేసింది కనుక ఏమైనా నువ్వు నీ వలనైతే ధ్యానం చేయాలి. ఎందుకంటే సమస్య బలంగా ఉంది. ఆయన ముందు క్రియ అయిపోయినా ఆ అనుమానం వచ్చేది కాదు. క్రియ ఆయన ముందే చేసిందిగా, ఇప్పుడెప్పుడో వచ్చి పడేసేది ఆయన ముందు తీసుకురాగానే ఆయన ముందే క్రియ చేసింది. ఇంకేం నమ్మకం వస్తుంది? ఆయన చూస్తే ఏమవ్వాలి? రెండోది, ఆయన ఎవరో సైతానికి తెలుసు. సైతాన్ ఎవరో కూడా ఆయనకి తెలుసు. మన సమస్య ఏంటో ఆయనకు తెలుసు, మనం ఏంటో ఆయనకు తెలుసు, మనం ఎందుకు వచ్చామో ఆయనకు తెలుసు. మరి ఇన్ని తెలిసి మరి ఆయన ఎందుకు సమస్యను పరిష్కారం చేయడు? మరి చేస్తాడని మనం వచ్చి మనం ఎందుకు ఆయన విశ్వాసం ఉంచలేం? ఎందుకని ఉంచలేం? ఆయన సమస్య తొందర పరిష్కారం చేయడు. రెండోది, మనం కూడా విశ్వాసము ఉంచలేం. ఎందుకని? ఆయన పరీక్ష చేస్తా ఉంటాడు, మనమేం విశ్వాసంలో నిలబడలేం. అది తేడా. ఆయనేమో అసలు ఏ సమస్య వచ్చినా ఇంతకన్నా బలమేదైంది ఓ సాతాను ఎత్తి వేసింది అనుకో, అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు అని పరీక్ష పెడతా ఉంటారు. చిన్న చిన్న సమస్యలకు ఆయన ఆలస్యం చేస్తా ఉంటాడు, నా ద్వారా పరిష్కారం చేసుకుంటారా లేదా. చిన్న సమస్యనే పరిష్కారం చేసుకోలేనాడు,
పెద్ద సమస్య వచ్చినప్పుడు ఇంకేం కూర్చొని ప్రార్థన చేస్తాడా? మనసు వస్తుందా? అందుకు ఆలస్యం చేస్తాడు, అందుకు సమయాన్ని వచ్చేస్తాడు, చూస్తూనే ఉంటాడు. సైతాన్ ఆయనకి తెలీదా ఇక్కడ? లేకపోతే ఆయనకి సైతాన్ తెలీదా? ఏబు గారు దేవునికి తెలీదా? తెలిసే తెలీదా? సాతాను తెలీదా? ఏబుకు సైతాన్ తెలిసే తెలీదా? మళ్ళీ దేవునికి సాతానికి ఏబు తెలుసు, ఏబు గురించి దేవునికి తెలుసు. కానీ సైతాన్ ఏమంటది? నాకు ఒక అవకాశం ఉంది. ఏబుకేమన్నా తెలిసి ఈ సంగతి? దేవుడు ఏం చేశాడు? సాతానికి అవకాశం ఇచ్చాడు. దేవుడు అంటాడు, నిష్కారణంగా నా భక్తుణ్ణి, అంటే ఏ కారణం లేకుండా ఆయనలో ఏ దోషం, ఏ నేరం, ఏ పాపం, ఏ అక్రమం, ఏ చెడు, ఏ అన్యాయం లేకుండా నిష్కారణంగా నా భక్తుణ్ణి నాశనం చేసావు సైతానాలు. అంత విడిచిపెట్టిందా? మాలో ఏదో సంపాదించింది పోతే నొప్పి అని తగిలిద్దయ్యా. నొప్పి తగలాలంటే శరీరానికి శిక్ష రావాలి. ఇంకొక అవకాశం ఏం చేస్తా? పందెంలో దిగినాక అట్టకే కొన్ని సమస్యలు కష్టతరమైన ఏం చేస్తారని, కష్టతరమైన ముందు వస్తే తీర్చుకోవడానికి దేవుడు ఆలస్యము చేస్తాడు. అదే చెప్పింది. 20 సంవత్సరాల నుంచి నేను పోరాడుతున్నాను. ఆయన తలుచుకుంటే ఎంతసేపు? అంటే ఒక్క గంట చాలదు, ఒక్క రోజు చాలదు జనసమూహాన్ని అప్పగించడానికి, ఆయన కార్యాలు, మన సమస్య పరిష్కారం చేయటం ఆయన ఒక్క మాటేగా. ఆయన ఆజ్ఞాపిస్తే ఏంటి? ఆయన సముద్రంతో మాట్లాడితే సముద్రం చెప్పింది, తుఫానుతో మాట్లాడితే తుఫాను చెప్పింది, గాలితో మాట్లాడితే గాలి చెప్పింది, వర్షంతో మాట్లాడితే భూమితో ఏం చెప్పినా తీయాల్సిందే. మరి మనుషులు ఎంత ఆయన చేసేది అదే. మన విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉంటాడు. ఈ చిన్న సమస్యని నా ద్వారా పరిష్కారం చేసుకోవడానికి ఆలస్యమైతే, నిలబడలేకపోతే, దీనికన్నా పెద్ద సమస్య వస్తే అసలు ఎలా నా కొరకు నిలబడతారు? చాలా మంది చిన్న సమస్య వచ్చినప్పుడు సందేహిస్తారు, వెనకంగేస్తారు, జారిపోతారు, విడిచిపెడతారు, దేవునికి దూరం అయిపోతారు. అందుకన్నాడు అన్నమాట, అయ్యా నేను చెయ్యాల్సిన ప్రయత్నాలన్నీ చేశాం, నిన్ను గురించి విన్నాను, నువ్వు కార్యం జరిగిస్తావని, నీ వలన అయితే మా మీద కనికరపడి. అప్పుడు అన్నాడు యేసు ప్రభువు, ఏమన్నారు? అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అయ్యో నేను చేస్తానయ్యా అన్నాడా? లేక ఆయన చేయలేక మాట అన్నాడా? ఆయన చేయలేడా? ఒక్క మాటేగా. ముందు అసలు నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు, నీ విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉంటాడు, నీ హృదయాన్ని చూస్తూ ఉంటాడు, నీ ఆలోచన చూస్తూ ఉంటాడు, నీ క్రియలను చూస్తాడు. నిన్ను పరిశీలన చేస్తూ ఉంటాడు. దావీదు అంటాడు, ఆయన నన్ను దర్శించి పరీక్షించి పరిశోధించి చూసి తెలుసుకొని అప్పుడు నా స్థితిని మార్చాడు. ఎప్పుడు వచ్చాడో అనుకో, నీ సమస్య పరిష్కారం చేద్దామని ఏదన్నా ఒక రైతు వచ్చాడు అనుకో, ఆయన నీ హృదయం ఎట్లుంటది? అసలు దగ్గరికి రానివనుకో, రానిస్తా. ఆయన మీద మనసు లేదు అసలు నీకు, ఆయన నీ దగ్గరికి రావటానికి.
మీద నీకు ఆలోచన ఏది? ఆయన ద్వారా నీ సమస్య పరిష్కారం చేసుకుందామని విశ్వాసం ఏది? అందుకంటాడు వారి మనస్సులో దేవునికి చోటు లేదు. వాళ్ళు అనరాని మాటలు మాట్లాడతారు, చేయరాని కార్యాలు చేస్తారు. వాళ్ళు మారంతే. ఎందుకని? వారి మనసులో దేవునికి చోటు లేదు. దేవునికి చోటు ఉంటే వాళ్ళ మనస్సులో దేవునికి చోటు ఉంటే వాళ్ళ మనస్సు మార్చుకుంటారు. ఆయన తోటి చూస్తారు, ఆయన కార్యాలను చూస్తారు. అసలు మనసే లేనప్పుడు ఆయన మీద ఇంకే ఇక ఎంత తర్కవాదన తగదే. ఏబు గారు కూడా నీరసిల్లిపోయాడు. ఎప్పుడు? కొన్ని నెలలు భరించాడు. నెలలు భరించిన ఆయన మాత్రం దూషించట్లా. సాతానికి ఏం వచ్చిందంటే ఇసుకొచ్చింది. వీడి దగ్గర కూర్చొని తపస్సు చేసే కన్నా ఎన్ని నెలలు చూసినా వీడి మనసు మాత్రం మారట్లేదు, దేవుని మీద తీసేసుకోవట్లేదు, ఆయన తోటే చూస్తున్నాడని సాతాను వెళ్ళిపోయి నేను ఓడిపోలేగా ఆయన విడిచిపెట్టేస్తున్నాను. అప్పుడు వచ్చి దేవుడు అంటే ఏమిటా ఏబో సంగతి అంటే ఇంకేం మాట్లాడండి. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చి అసలు నువ్వు ఈ మాట అసలు నన్ను అడగొచ్చా? నేను నీచుడను ఏం మాట్లాడినా? అసలు బతుకుతానో చనిపోతానో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో నేనున్నాను. నన్ను అక్కడికి తీసుకెళ్ళావు నువ్వు. నా మీద ఏ ఉద్దేశం నిర్ణయించావు అది సమస్తాన్ని జరిగించావు. ఈ టైంలో వచ్చి నేనేం మాట్లాడను నీ గురించి? ఏం అడగలను? లేవలేని పరిస్థితి. శరీరం క్షీణించిపోయింది, ఎముకలన్నీ అంటుకుపోయింది. సరే ఏమన్నా ఓపికగా ఉంటే ఏదన్నా లెగుతానో చేయగలను. నా ఊపిరే నా చుట్టుపక్కల అసహ్యం. అప్పుడు అంటాడు ఆయన, ఏమన్నారా అసలు? ఆ టైంలో అన్నాడు, రోషము తెచ్చుకొని నడుము కట్టుకో. చూసా, ఆడంబర మహత్యములతో నిన్ను నీవు ఎంత దాసించాడు, ఏమేమి దాసించాడు? గౌరవం, ప్రభావం, అధికారం, దీర్ఘాయువు, ఆశీర్వాదం, అభివృద్ధి, క్షేమం, 10 మంది పిల్లల్ని. ఎన్ని దాసించాడు? నీకు ఆయన భయము అర్థం కాదు, ఆయన మీద విశ్వాసం ఎలా ఉంచాలో నీకు అర్థం కాదు. ఏం చేస్తా? ఆలోచన. ఒక్క మాట అన్నాడు, నమ్ముట నీ వలనైతే నువ్వు నమ్ము అంతే. అయ్యా నాకు అపనమ్మకం కలగకుండా నాకు సహాయం. ఒక్క మాట అన్నాడు, మోగదైన చెవిటి దయ్యమా వాళ్ళని వదిలిపోము. మళ్ళీ ఇంకా ఎప్పుడు కూడా వాళ్ళు ఆ ఒక్క మాట ఏం చూసి అన్నాడు? తండ్రి విశ్వాసాన్ని చూసి, ఆ నమ్మకాన్ని చూసి, ఆ ఆశను చూసి, ఆ ఆసక్తిని చూసి ఒక్క మాట అన్నాడు. నీ సమస్య ఎంతదైనా ఆయన ఒక్క మాటలో ఒక్క క్షణంలో తీర్చగలడు అంతే. ఒక్క రోజులో నీ పరిస్థితిని ఏబు గారు ఒక్క రాత్రిలోనే ధనవంతుడు చేసి, నీ స్థితి మార్చాలంటే నీ సమస్య పరిష్కారం. నీకేం కావాలి? నీకేం కావాలి? ఆయన మీద నమ్మకం రావాలి, ఆయన మీద విశ్వాసం రావాలి, ఆయన చెప్పింది చేసే విధంగా ఉండాలి. ఆయన ఏది అప్పగించాడో దాని ప్రకారం నడిచి ఆయన కొరకు ఎదురు చూసే విధానంలో నీవు ఉండాలంతే. అలా ఉన్నవారు అందరూ దేవుని కార్యాలని చూశారు, జరిగించారు.
నీ కొంచెం ఆలస్యం అయితే చాలు. ఏంటి నువ్వు అనుకున్నట్టుగా జరగటం. మళ్ళీ అట్ట కూడా కాదు, ఆయన నిదానం చేసేది కాదు. నువ్వు అనుకున్నట్టుగా జరగకపోతే యువతలు ఎన్ని కార్యాలు చేసినా, నీ పరిస్థితి ఎంత మార్చినా, నీకు ఎలాంటి ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చినా, లేకపోతే ఎన్ని అధికారాలు ఇచ్చినా, ఎంత ఔశ్వర్యాన్ని ఇచ్చినా, ఇవన్నీ అసలు లెక్కలోకి అయి రావు. అబ్రహాం లాగంటే ఏమి ఇచ్చిననేమి, మరి చేసిన కార్యాలు అసలు నీ స్థితి ఎక్కడి నుంచి ఎక్కడికి మార్చా. ఆయన ఇది కూడా చేయగలడనే నమ్మకం నీకెందుకు రావట్లా? అదే దేవుని గురించి అర్థంగా గ్రహించలేకపోతా ఉన్నా. జ్ఞానము గలవాడికి బోధ చేయగా అది ఎదురు చూడాలి. రమారమి 100 ఏండ్ల వయసులో కూడా దేవుని కొరకే ఎదురు చూసా, ఆజ్ఞాపించాడు, అయిపోయింది. సందేహం పడకూడదండి. ఆయన చేస్తాడు, మనకి ఏది చెప్పాడు దాన్ని చేసుకుంటా నమ్మకంతో వెళ్తామే, అంతే. ఆ విధంగా చేస్తే వెంటనే కార్యాన్ని, అనుకూల సమయాన్ని చూసి తగిన సమయంలో నిన్నేం చేస్తాడంటే ఆ కార్యాన్ని, ఒక్క మాట అన్నాడు. మళ్ళీ వచ్చిందా దెయ్యం? ఏమన్నా ఎదురు తిరిగిందా? ఏమన్నా మాట్లాడిందా? వదిలి ఆ బర్రెలు అందరు చచ్చిపోయాడు అనుకో, చెయ్యి పట్టుకొని ఎంతలో పరిష్కారం. అందుకే నీలోనే ఉంది నీ సమస్య పరిష్కారం. నీ ఆలోచనలోనే ఉంది, నీ ప్రవర్తనలోనే ఉంది, నీ క్రియలోనే ఉంది. నువ్వు ఆలోచన కాడే సైతానికి స్థానం ఇస్తే అది ఏం చేస్తుంది? నిన్ను దాని ట్రాక్ లోకి తీసుకెళ్తుంది. ఎంత మటుకు అదే మైండ్ లో ఉంటున్నావు. ఆయన చోటు ఇస్తేగా, ఆయన ఎంత విశ్వాసం ఉంచితేగా ఆయన రావటానికి, ఆయన కార్యం జరిగించటం. కనుక విశ్వాసంతో ఆయనతో నడిచి ఆయన వల్ల ఫలం పొందుకొని ఆయన రాజ్యానికి వారసులు అయ్యే వారంలాగా ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అసాధ్యమైనటువంటి కార్యాన్ని నువ్వు సాధ్యపరచగలిగిన దేవుడు ప్రభువా. ఆ చిన్నవాడు బాల్యకాలం నుండి బాధపడుతూ ఉన్నప్పుడు నీ ముందుకు వచ్చి కూడా సైతాను ప్రక్రియ చేసినప్పుడు నీవైతే తండ్రితో మాట్లాడు, నమ్ముచున్నావు అన్నప్పుడు, నమ్ముతున్నావు అన్నప్పుడు గొప్ప కార్యాన్ని జరిగించు. అట్టి విశ్వాసంతో, అట్టి నమ్మకం నీతో నీలో బలించి నీ రాజ్య వారసుల వారు బలపరిచి దీవించమని, మా ప్రతి కార్యాన్ని మేము సఫలపరచుకోవడం సహాయం చేయమని, మరలా ఆదివారం వరకు మీరు ఎక్కడ చాటును భద్రపరచు కాపాడు తోడుకున్నాము. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.